వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భూ నిర్వాసితుల ఆందోళన తీవ్రంగా మారింది. చంద్రాల గ్రామానికి చెందిన 60 కుటుంబాలు పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగాయి. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో రోడ్డు విస్తరణ కోసం ఇల్లు భూములు కోల్పోయామన్నారు నిర్వాసితులు. 13 ఏళ్లు గడిచినా పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి వచ్చి సమస్యను చూడాలని కోరారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు నిర్వాసితులతో చర్చలు జరిపారు. నష్టపరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం. కొంతమంది స్థానికులు ప్రజలు వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యా లంచాలు ఇవ్వట్లేదేమో, అడగండి అయ్యా అదన్నా చేసుకుంటామని అడుగుతా ఉన్నారు. కుటుంబాల్లో మరణాలు సంభవించినాయి, విద్యార్థులు విద్యలు మానేశారు, రైతులు పంటలు వేసుకోవడం మానేశారు, సగం ఇళ్లు కోల్పోయిన వాళ్ళు ఇల్లు అంతా పడేసుకొని రేకుల చెట్లు వేసి అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వెల్లడం గ్రామానికి చెందినటువంటి పెద్ద ఆయనకి 95 సంవత్సరాలు. ఆయన ఇలా పడుకొని నిరాహార దీక్షలో కూర్చోవాల్సిన పరిస్థితి, దేన స్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3వ సంవత్సరం జరుగుతూ ఉంది. మీరే అప్పుడు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఒక 5 ఏళ్లు కాలయాపన చేశారు, ఈ ఒక 7 ఏళ్లు పోయిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అరిచేతిలో వైకుంఠం చూపించి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని వాళ్ళు అరిచేతిలో వైకుంఠం చూపించారు. కానీ ఎవరో స్పందించలేదు, బాధితులకు న్యాయం జరగలేదు. రోడ్డు చూస్తే ప్రాణాలతో చెలగాట ఆడుతూ ఉన్నారు. రోడ్డు పరిస్థితి అంత దారుణంగా ఉంది. మైలవరం మీద మీకెందుకు ఇంత వివక్షత చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా దీనిలో జోక్యం చేసుకోకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే ఫైనాన్స్ సెక్షన్ దగ్గర డబ్బులు ఇవ్వని బహిరంగంగా చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఇక్కడికొచ్చి 3 గంటలైనా కూడా ఏం జరుగుతుందని బయట పట్టించుకున్న పరిస్థితి రెవెన్యూ అధికారులు లేదు. ఇది ఆర్ఎంఈ డిపార్ట్మెంట్ జోక్యం లేదు. ఆర్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కళ్ళు పట్టించుకోవడం లేదు. తక్షణమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, లోకేష్ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. ఇది 11 సంవత్సరాలుగా దయనీయంగా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రాల వెల్లడం గ్రామంలో జరుగుతున్నటువంటి దారుణమైన ఘటన. కాబట్టి తక్షణమే స్పందించి చంద్రాల నిర్వాసితులందరికీ కూడా వెల్లడం నిర్వాసితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ సాయంత్రం నుంచి ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తాం. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కూడా చనిపోతూనే ఉన్నారు పాపం. ఎందుకంటే 15 మంది ఇప్పుడు చనిపోయారు. వెల్లడంలో కూడా అదే పరిస్థితి. 95 ఏళ్ళు 85 ఏళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు గమనించినట్లయితే అందరూ కూడా 60 నుంచి 75 ఏళ్ళు పైపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చూడండి, వయసులో ఉన్నటువంటి వాళ్ళు, అనేదతో చనిపోయిన మహిళలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. మా ఇల్లు పడేశారండి, ఇల్లు పడేశారు కానీ దానికి అతిగతి లేదు. కొన్నాళ్ళు పడేసామన్నారు, కొన్నాళ్ళు పడేయలేదన్నారు. ఆ డబ్బులు ఇవ్వలేదు. 95 సంవత్సరాలు మా హస్బెండ్కి ఈ రకంగా వచ్చి పడుకొని ఇక్కడ ఈ బాధ ఏంటి మాకు? కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి చేసారి పోయాం. ఇప్పుడైనా మీద ఇది లోన్ నుంచి ఎవరు కాదు, ఎంఆర్ఓ కానీ ఎవరు బయటికి రాలే, మా మరొకరు ఆలకిస్తలేదు. మేమేం చెయ్యాలి ఇప్పుడు? మరి ఇట్లా చేయమంటారా? మా డబ్బు మాకు ఇస్తారా? ఏం చెబుతారా సమాధానం? మా సమాధానం వచ్చిందాక సాయంత్రం దాకా రోజు ఏడే ఉంటాం. ఇక జైశంకర్